ఇక ఏపీ పార్లమెంటుకు సంబంధించినటువంటి లోక్సభకు సంబంధించినటువంటి స్థానాల్లో చూస్తే 5 స్థానాల్లో ఇప్పటికే వైసీపీ కనిపిస్తూ ఉంది. 20 స్థానాల్లో కూటమి, అదేవిధంగా టీడీపీ 15 స్థానాలు, ఏదైతే జనసేన 2 స్థానాలు, అదేవిధంగా బీజేపీ 3 స్థానాల్లో ఏపీలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరోవైపు తెలంగాణ లోక్సభకు సంబంధించి 8 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో బీఆర్ఎస్ అండ్ అదేవిధంగా 7 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో ఎంఐఎం కంటిన్యూ అవుతోంది. ఇక నేషనల్ వైడ్గా ఒక్కసారి మనం నేషనల్ వైడ్గా చూసుకున్నప్పటికీ ఎన్డీఏ దాదాపు 296కి ఎన్డీఏ చేరుకుంది. 96-97లో నడుస్తూ ఉంది. ఒకటి ఆల్రెడీ విన్నింగ్ అనిపిస్తూ ఉంది. ఎన్డీఏ ఆల్రెడీ ఒక సీట్ను విన్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరోవైపు ఇండియా కూటమి 227కు చేరుకుంది అండ్ ఇప్పటివరకు విన్నింగ్ 0 అండ్ 227లోనే కంటిన్యూ అవుతా ఉంది. అదర్స్ 19 లీడింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. నేషనల్కి సంబంధించిన రిజల్ట్స్ ఈ విధంగా కనిపిస్తే, ఇంకా స్టేట్స్ వైజ్గా మనం చూస్తే తమిళనాడులో దాదాపు ఎన్డీఏ కూటమికి సంబంధించి దాదాపు లీడింగ్లో కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి ఆల్రెడీ అక్కడ ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది. కేరళలో మనం చూసుకుంటే 10 ప్రాంతాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. 16 ప్రాంతాల్లో బీజేపీ అండ్ మరొక ప్రాంతంలో జేడీఎస్ 2 ప్రాంతాల్లో కంటిన్యూ అవుతోంది. ఇక ఆ తర్వాత కేరళలో మనం ఒకసారి చూసుకుంటే యూడీఎఫ్ దాదాపు 16 ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. ఎల్డీఎఫ్ 2 ప్రాంతాల్లో, ఎన్డీఏ 2 ప్రాంతాల్లో, అదర్స్ 0 ఉంది. అండ్ మహారాష్ట్రకు సంబంధించి 18 ప్రాంతాల్లో బీజేపీ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. యూపీలో దాదాపు ఎన్డీఏ 36, అదేవిధంగా ఇండియా కూటమి యూపీలో 43కు చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఎంపీ మధ్యప్రదేశ్కి సంబంధించి మనం చూసుకుంటే ఎన్డీఏ 29 అండ్ ఇండియా కూటమి 0 అండ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో 29కి టీఎంసీ, అదేవిధంగా బీజేపీ 12 స్థానాల్లో ఉంది. అదేవిధంగా ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్కి సంబంధించి 1 స్థానంలో కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఏదైతే బీహార్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు 32 ప్రాంతాలు